వస్తున్నా. నేనేదో బలవంతంగా తెచ్చినట్టు ముఖం అలా పెట్టావేంట్రా? నువ్వు ఒప్పుకుంటేనేగా వచ్చింది. కొద్దిగా నవ్వు ముఖం పెట్టరా. టూ మినిట్స్లో వస్తాను, ఇంకా టైం ఉందిగా. ఏంటో బాబు విశ్వనాథ్, మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోకు. నేను పోయేలోపు వాడినెత్తిన 4 అక్షంతలు వెయ్యాలన్నదే నా ఆశ. తెలిసి తెలియక వాడేదైనా అడిగినా మీరు అనండి, తర్వాత నేను చూసుకుంటా. అలాగేనమ్మా. సరేనమ్మా, అలాగే. ఉంటాను బాబు. చెప్పాగా వన్స్ నేను ఫిక్స్ అయినంటే వదలనని. ఏంటి ఫేస్ అలా పెట్టావు? పర్లేదు, పైకి అది చూడు. నువ్వేం టెన్షన్ పడకు బావా. భావన తనకి నీకే పెళ్లి చూడు. తను మా అక్క. అర్చనా, అర్చనా. విషయం ఏంటంటే నీకు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అలా కూర్చుందాం పద. అసలు 6 నెలల క్రితం ఏం జరిగిందంటే, అమ్మా ఇక తాంబూలాలు పుచ్చుకోండి. తను కావాలని ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. అక్కని చూడాలనిపించి వచ్చానంటే మేమేమైనా అనుకుంటాం అనుకున్నాడేమో. నమస్తే అంకుల్. రా బాబు, కూర్చో. ఏంటి బాబు సడన్గా? ఏం లేదు అంకుల్, చిన్న పనుండి పక్క టౌన్కి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా అని ఇక్కడికి కూడా వచ్చాను. తీసుకో బాబు. బాగున్నారంటే? బాగున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే అర్చనను రోజాను మా ఇంటికి తీసుకెళ్తాను. ఓకేనా అంకుల్? 2 రోజుల్లో తీసుకొచ్చేస్తాను. పెళ్లి కాకుండానే పంపటం అనేది చూసేవాళ్ళకు బాగుండదు బాబు. పర్లేదు అంకుల్. అందుకే వద్దంటున్నానని అనుకోకు బాబు. మీరు చెప్పేది 100% నిజమే అంకుల్. నేను అంత దూరం ఆలోచించలేదు. వెళ్ళొస్తాను అంకుల్. మంచిది బాబు. వస్తానంటే. అలాగే. జాగ్రత్తగా వెళ్ళండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.